టాప్ 10 అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఫ్యాక్ట్ నంబర్ 1. మీరు స్క్రీన్లో చూస్తున్న దృశ్యం ఖచ్చితంగా ఎండిపోయిన ఆకు అనిపిస్తుంది, కానీ అది నిజానికి ఒక సీతాకోకచిలుక యొక్క రెక్క. ఈ సీతాకోకచిలుక పేరు డెడ్ లీఫ్ బటర్ఫ్లై. ఇది దూరం నుంచి చూసినప్పుడు పూర్తిగా ఎండిపోయిన ఆకులా కనిపిస్తుంది. దీని రెక్కల ఆకారం, రంగు అచ్చంగా ఎండిపోయిన ఆకులా ఉండడం వలన ఇది చెట్లు, మొక్కల మధ్య కలిసిపోతుంది. అందువల్ల ఇది చూసే వారికి నిజంగా ఆకును చూసిన అనుభూతి కలిగిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 2. అమ్మాయిలు తమను తాము అందంగా చూపించుకోవడానికి చాలా సౌందర్య సాధనాలు మరియు మేకప్లను ఉపయోగిస్తారు, కానీ మనం ఇప్పుడు వాటి గురించి కాకుండా అమ్మాయిలు వేసుకునే హీల్స్ చెప్పుల గురించి మాట్లాడబోతున్నాం. హై హీల్స్ చెప్పులను చాలా మంది చూసే ఉంటారు. ఇవి మోడర్న్ గా, స్టైలిష్ గా కనిపించడానికి వేసుకుంటారు. మీకు స్క్రీన్ పై కనిపిస్తున్నది హై హీల్స్ ధరించిన ఒక అమ్మాయి యొక్క ఎక్స్రే రిపోర్టు. చూడటానికి రిపోర్ట్ సాధారణంగానే ఉన్నప్పటికీ ఎక్స్రే చూస్తేనే అసలు సమస్య ఏమిటో అర్థమవుతుంది. హై హీల్స్ వల్ల అందమైన అమ్మాయి అందవిహీనంగా మారే ప్రమాదం ఉంది. అలాగే అందవిహీనంగా ఉన్నవారు అందంగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పాదంలో ఒకే చోట ఎక్కువ ఒత్తిడి ఏర్పడటం ముఖం మీద ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా ముఖ కండరాలు దెబ్బతిని ముఖం ఆకృతి మారిపోవచ్చు. అంతేకాకుండా తుంటి నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది అందరికీ కాకుండా 2 అంగుళాల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న హీల్స్ ధరించే వారికి మాత్రమే ఈ సమస్యలు వస్తాయని తెలిపారు. ఫ్యాక్ట్ నంబర్ 3. మాక్సిమం ఏటీఎంలో చూస్తే అక్కడ ఏసీ పెట్టి ఉంటాయి. ఆ ఏసీ మన కోసం కాదు, ఏటీఎం కోసం పెట్టారు. ఏటీఎం మెషిన్ 24 గంటలు ఆఫ్ అవ్వదు, కేవలం నాన్ స్టాప్ గా పనిచేస్తుంది. అంతేకాక డబ్బు విత్డ్రా చేసిన ప్రతిసారి ఇంటర్నెట్ కనెక్టర్ ద్వారా డేటా బదిలీ జరుగుతుంటుంది. ఈ కారణంగా ఏటీఎం మెషిన్ వేడెక్కకుండా నిరోధించడానికి ఏసీ పెడతారు. ఫ్యాక్ట్ నంబర్ 4. ఒక చీమను ఒక చిరుతను చూపించి ఈ రెండిటిలో ఏది వేగంగా పరుగెత్తుతుందనే ప్రశ్న అడిగితే ఖచ్చితంగా చిరుత అని చెప్పగలం, కానీ అదే చీమ మనిషి అంత పెద్దదిగా మారితే అది ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా కాకుండా చిరుత కంటే కూడా వేగంగా పరుగెత్తగలదు. ఫ్యాక్ట్ నంబర్ 5. షాపింగ్ మాల్స్ కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ మీరు తరచు చూస్తుంటారు, ఒక వస్తువు అసలు ధర 8,000 ఉంటే దాని మీద 8,000 కట్ చేసి 5,000 అని చూపిస్తారు. అదే విధంగా ఒక వస్తువు ధర 15,000 అయితే దానిపై 15,000 తగ్గించి 10,000 అని చూపిస్తారు. నిజానికి ఆ వస్తువు అసలు ధర 10,000 మాత్రమే, కానీ వినియోగదారులకు ఆకర్షణీయంగా కనిపించేందుకు తొలుత దాని ధరను 15,000గా చూపిస్తారు. ఈ త్రికోణం వల్ల మనం ఆ వస్తువు మీద పెద్ద డిస్కౌంట్ వస్తుందనుకుంటాం, కానీ ఆ వస్తువు అసలు ధర అంతకంటే తక్కువే. ఇది ఖరీదైన వస్తువులను అమ్మడంలో వినియోగించే మార్కెటింగ్ ట్రిక్ మాత్రమే. వాస్తవానికి ఆ కంపెనీలు 10,000 వస్తువును నిజంగా 15,000కే ఇస్తాయనుకోవడం మూర్ఖత్వమే. కాబట్టి ఈ రకమైన ఆఫర్లకు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాక్ట్ నంబర్ 6. భారతదేశంలో మరియు ఇతర దేశాల్లో బాలికలు తమ రక్షణ కోసం పెప్పర్ స్ప్రేను ఉపయోగిస్తారు. కొన్ని సినిమాల్లో కూడా వీటిని ఎలా ఉపయోగిస్తారో చూసి ఉంటారు. సులభంగా తీసుకుని కంట్లోకి పిచికారీ చేస్తారు. కానీ ప్రపంచంలో ఇజ్రాయెల్లో మాత్రమే అమ్మాయిలు వారి రక్షణ కోసం M16 అసాల్ట్ రైఫిల్ గన్ను గవర్నమెంట్ అనుమతితో తీసుకుని తిరుగుతారు. అందువల్ల ఇజ్రాయెల్ వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫ్యాక్ట్ నంబర్ 7. గుడ్లగూబ గురించి మీరు చాలా విషయాలు విని ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా గుడ్లగూబ మేడను ఎంతవరకు తిప్పగలదో ఆలోచించారా? గుడ్లగూబ తన మేడను మొత్తం 260 డిగ్రీల వరకు తిప్పగలదు. ఫ్యాక్ట్ నంబర్ 8. ఈ 400 అడుగుల షిప్ అంటార్కిటిక్ సముద్రంలో ఐస్బర్గ్లపై ఇరుక్కుపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ షిప్ ను కనుగొన్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ షిప్ ను అందరూ వెతకలేదు. గూగుల్ మ్యాప్ ను నిర్లక్ష్యంగా స్క్రోల్ చేస్తూ అకస్మాత్తుగా ఈ షిప్ కనబడింది. ఫ్యాక్ట్ నంబర్ 9. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీతో మాట్లాడే వ్యక్తి తరచూ ముక్కును కదిలిస్తే వారు చాలా కంగారుగా ఉన్నారని అర్థం. అంతేకాక మనసులో మీరు వాళ్ల గురించి ఎలా భావిస్తున్నారో కూడా వారు ఆలోచిస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 10. భారతదేశంలోనైనా ఇతర దేశాల్లోనైనా సరే అన్ని దేశాల్లో సాధారణ సమస్య చెత్త. ఈ చెత్త వల్ల సంభవించే కాలుష్యం అనేక జీవులను చంపుతుంది మరియు ఇంకా వాటిని చంపుతూనే ఉంది. ఈ చెత్తన్నిటిని నాశనం చేయడానికి ఏకైక మార్గం అగ్నిపర్వతం అని అనుకుంటే ఆ అగ్నిపర్వతంలోని నిప్పు దేనినైనా కాల్చి కరిగించగలదు. అలాంటప్పుడు ఈ ప్రపంచంలోని చెత్తనంతా తీసి అగ్నిపర్వతంలో వేస్తే ఏమవుతుంది? అలా చేస్తే మనిషి చేసే చివరి తప్పు అవుతుంది, ఎందుకంటే అతనికి మళ్లీ తప్పు చేసే అవకాశం ఉండదు. దీని కారణం ఈ ప్రపంచంలోని చెత్త అంతా రకరకాల రసాయనాలతో తయారవ్వటం. ప్లాస్టిక్, లోహం మొదలైనవి కొన్ని రసాయనాల ద్వారా విచ్ఛిన్నం చేయబడి ఒక వస్తువుగా తయారవుతాయి. కాబట్టి అన్ని రకాల చెత్తలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. అప్పుడు మీరు ఆ చెత్తను తీసుకుని అగ్నిపర్వతంలో వేస్తే కొత్త రియాక్షన్ జరుగుతుంది. ఆ రియాక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక పరిశోధన కూడా చేశారు. మీరు స్క్రీన్ పై చూస్తూ ఉంటారు. కేవలం 30 గ్రాముల చెత్తను అగ్నిపర్వతంలోని అగ్నిగుండంలో వేస్తున్నారు. కేవలం 30 గ్రాముల చెత్త నుంచి ఎంత పెద్ద పేలుడు వస్తుందో చూడండి. అందులో లారీ సైజులో చెత్త వేస్తే ఆ స్థలం మొత్తం పేలిపోయే అవకాశం ఉంది. ఇది ప్రపంచంలోని అన్ని చెత్తను వేస్తే న్యూక్లియర్ బాంబుతో సమానం. ఒకవేళ ఈ పేలుడు నుంచి మనిషి తప్పించుకున్నా దాని తర్వాత ఈ భూమిలో మనుషులు జీవించడానికి స్థలం ఉండదు. అలా జీవిస్తున్నప్పటికీ భూమి మీద ఉండే అందరూ ఆక్సిజన్ మాస్క్ ను ధరించి జీవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పేలుడు వలన ఏర్పడే గ్యాసులు చాలా విషపూరితమైనవి. ఇవి మనుషులను చంపగలవు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ వేయండి.